ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నాడు? ఆ దేవుని యొక్క స్వరానికి మనము లోబడి, మన హృదయాలు సరిచేసుకునే విధంగా ఎంతమంది సిద్ధంగా ఉన్నాం మనం? ఈరోజు ఆదివారం కాబట్టి నేను దేవుని మందిరానికి వెళ్ళాలి కాబట్టి వెళ్దామనేటువంటి అభిప్రాయంతో మనం రాకూడదు. ఈరోజు ప్రభు నాతో ఏం మాట్లాడనై ఉన్నాడు? దాంట్లో ఎక్కువ సిస్టమ్ తగ్గినన్న, ఎక్కువ తగ్గి. ప్రభు ఈరోజు నాతో ఏం మాట్లాడుతున్నాడు? దీంట్లో కాదు, దీంట్లో పెట్టినారా? తగ్గించి. ప్రభు నాతో ఏం మాట్లాడుతున్నాడు ఈరోజు? నా నా పక్షంగా, నా కుటుంబ పక్షంగా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని చిత్తం ఏమైందో ఈరోజు నేను తెలుసుకోవాలి, నాతో దేవుడు మాట్లాడతాడు అన్నటువంటి ఆలోచనతో, అలాంటి ప్రార్థనా సిద్ధపాటుతో మనము దేవుని సన్నిధికి రావాలి. హల్లెలూయా. ఖచ్చితంగా మీరు పరిశీలించండి, పరీక్షించండి. ఇంటి దగ్గర మీరు బయలుదేరేటప్పుడు ప్రభు ఈరోజు నాతో ఏం మాట్లాడతాడు, ఈరోజు ఆయన స్వరాన్ని నేను వినాలి, ఆయన యొక్క సన్నిధి నేను అనుభవించాలి ఈరోజు అన్నటువంటి ఆలోచనతో మనము దేవుని మందిరానికి రావాలి. ఈరోజు ఆదివారం కాబట్టి అలవాటు ప్రకారము దేవుని మందిరానికి రావడం వేరు. ఒక సిద్ధపాటు కలిగి, ప్రభువా ఈరోజు నీవు నాతో మాట్లాడు ప్రభువా, ఆ దేవుని యొక్క స్వరాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని వినగలిగిన హృదయము, వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయము మనము కలిగి ఉండి, అలాంటి ఆలోచనతో, అలాంటి భావనతో మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాట మనకు అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనము ధ్యానించుకుందాం. ఏంటంటే ప్రతి వారము కూడా దేవుని యొక్క మరి ప్రేమ గురించి, దేవుని కార్యాల గురించి, దేవుని యొక్క మహత్యము గురించి, దేవుని యొక్క స్వస్థతను గురించి, ఇలా అనేకమైన విషయాలు మనం మాట్లాడుతూ ఉన్నాము. అయితే ఈ రోజున మనము అపవాది గురించి మాట్లాడదాం. హల్లెలూయా. వాడి కథ ఏందో తెలుసుకుందాం ఈరోజు. ఎవరి కథ? అపవాది గురించి. అపవాది క్రియల గురించి, అపవాది ఎలా పనిచేస్తాడు, వాని ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది, అసలు అపవాది యొక్క మరి వాడికి స్వభావం ఏంటి, అపవాదిని గురించినటువంటి విషయాలు ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఒకవేళ ఈ మాటలు వింటూ ఉండగా మనము కూడా, వినేటువంటి వారు కూడా ఒకవేళ అపవాది యొక్క ఉరిలో పడి ఉంటే, లేక అపవాది యొక్క మార్గంలో నడుస్తూ ఉంటే, వెంటనే ప్రభువా నేను అపవాది యొక్క మార్గంలో నుంచి విడిపించబడి, నేను నీ రక్తంలో కడగబడి నీ యొక్క మార్గంలో నేను నడవాలి ప్రభువా, సహాయం చేయ ప్రభువా అని మనం ప్రభుని అడగాల. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అపవాదికి మరి బైబిల్ గ్రంథంలో ఓ పేరు పెట్టబడింది. ఏమిటి అంటే యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనాన్ని ఎవరైనా ఒకరు చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనము. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడు అబద్ధికుడు. ఎవరంట? సాతానుడు లేక అపవాది. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. అంటే ఏంటి? జనకుడు అంటే ఏంటి? అబద్ధమునకు తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా. సాతానుడు ఎవరంటే అబద్ధమునకు జనకుడు, అంటే అబద్ధమునకు తండ్రి అయి ఉన్నాడు. వాడు చెప్పే ప్రతి మాట కూడా అబద్ధమే. వాడు చేసేటివన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైన క్రియలు, కార్యాలే చేస్తాడు. అందుకే ఏదేను వనములో వాడి మొట్టమొదటి అబద్ధము ప్రారంభమైంది. ఏదేను వనంలో ఆదికాండం 3వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో చూసినప్పుడు వాని యొక్క అబద్ధము అక్కడ ప్రారంభమైంది. అంటే దేవుడు ఏదైతే చెప్పాడో దానికి వ్యతిరేకమైనటువంటి దానిని, మరి అక్కడ వ్యతిరేకమైన విధానాన్ని ఆ ఏదేను వనములో దేవుని ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి, దేవుని ద్వారా మరి సృష్టింపబడినటువంటి మొట్టమొదటి మనుషులైనటువంటి ఆదాము అవ్వల ఏర్పాటులో మరి ఆ సాతానుడు వేసినటువంటి ఒక అబద్ధము, హల్లెలూయా, అది వారికి శాపముగా మారిపోయి దేవుని నుండి వారికి ఎడబాటు కలిగేసి ఆ యొక్క ఆదాము ద్వారా ఈ లోకంలోనికి ఏమొచ్చిందట? మరణము, పాపము వచ్చింది.
హల్లెలూయా. జాగ్రత్త విందాం. అంటే వాడు దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్న వారిని తన యొక్క అబద్ధము చేత, లేక తన యొక్క కుయుక్తి చేత, తన యొక్క అసత్యముల చేత, అబద్ధముల చేత దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్న వారిని తప్పించడానికి, తొలగించడానికి వాడి యొక్క ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ఎప్పటికీ కూడా చేస్తూనే ఉంటాడు. మనం గ్రహించాల. మనము ఒకవేళ అపవాది యొక్క ఉరిలో మనం పడి ఉంటే వారి యొక్క అంతం ఎలా ఉంటుంది అంటే, ప్రకటన గ్రంథంలో ఒకసారి మనం చూద్దాం. 21వ అధ్యాయము 27వ వచనం చదవండి అమ్మా. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలో ప్రవేశింపనేరడు. హల్లెలూయా. చూడండి, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదైనను అసహ్యమైనదైనను అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలో ప్రవేశింపనేరడు అని రాయబడింది. 22వ అధ్యాయం చూడండి ఒకసారి. 22వ అధ్యాయము 15వ వచనం చదవండి. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహత్యకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించువాడును వెలుపట విందురు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అపవాది యొక్క ఉరిలో పడిన వారు, అపవాదిని ఫాలో అయ్యేవారు, అపవాది యొక్క మాటకు లోనైన వారు ఏమైంటారు, వారి యొక్క అంతిమము ఎలా ఉంటుంది, వారి యొక్క స్థితి ఎలా ఉంటుంది అన్నది ఈ యొక్క ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడి ఉంది. వారు వెలుపట లోపట. వెలుపట అంటే ప్రేమైన వాళ్ళరా బయట, లోపట అంటే పరలోకమందు దేవుని రాజ్యములో, దేవుని సింహాసనం ఎదుట, దేవుని యొక్క ఆ నిత్యత్వములో. వెలుపట అంటే నరకము లేక పాతాళము, కటిక చీకటి. ఆ చీకటిలో ఉందురు. ఆ చీకటిలో ఉండడానికి వాడు ఎన్ని అబద్ధాలైనా చెబుతాడు, వాడు ఏమైనా చేస్తాడు. కారణం ఏంటంటే వాడు అబద్ధమునకు జనకుడై ఉన్నాడు, అబద్ధానికి జనకుడై ఉన్నాడు. కానీ మనమందరము కూడా ఈ సాతానుని, జాగ్రత్త విందాం, సాతాను అనగానే మనం ఎలా ఊహించుకోండి చెప్పండి. హల్లెలూయా. ఉదాహరణ చెప్తాను చూడండి, కొన్ని అడుగుతాను, మిమ్మల్ని చెప్పాలి మీరు నాకు. సింహాన్ని మీరు చూసారా? సింహము అనగానే సింహము మన మైండ్లోకి వచ్చేస్తుంది. ఎలిఫెంట్ అనగానే ఎలిఫెంట్ మన మైండ్లోకి వచ్చేస్తుంది. వస్తుందా లేదా? నేను తౌలమ్మ నుంచి వస్తా ఉంటే నా ముందు జింకల గుంపు, చాలా జింకలు వచ్చేసినాయి ఆ కొండల మధ్యలో. నేను వీడియో తీద్దామనే లోపల మా వాడు వీడియోలో టైమర్ పెట్టాడు కాబట్టి అది టింగ్ 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 అనే లోపల అవి టింగ్ టింగ్ అని ఎగిరిపోయినాయి. నేను అనుకుంటాను అప్పుడప్పుడు నాకు కుందేళ్ళు, జింకలు, నెమళ్ళు కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైనా కానీ ఇంకా వీటికంటే, అంటే అవి మామూలు జంతువులు, అవి మనకి హాని చేయవు. అవి ఎలుగుబంట్లు కానీ, పులులు కానీ, సింహాలు కానీ కనిపిస్తాయేమో, ఒకసారి వీడియో తీద్దామనిపిస్తుంది నాకు. హల్లెలూయా, దేవునికి మహిమలు గాక. ఆ జంతువులన్నింటినీ మనం గుర్తు చేసుకుంటే ఆ రూపం మనలో మనలో అంటే ఇమాజిన్ చేసుకుంటాం మనం ఏదైనా కానీ. సాతానంగానే మనం ఏం గుర్తు చేసుకుంటాం చెప్పండి? సాతానంగానే 2 పెద్ద కొమ్ములు పెట్టుకొని, కార్లు పెట్టుకొని, కళ్ళు పెద్దగా చేసి, నాలుక బయటికి తెరిచేసి, లేకపోతే తెల్లని డ్రెస్సు పైనుంచి కింద వరకు వేసుకొని, లేకపోతే నల్ల డ్రెస్ వేసుకొని, ఇలాగ చేతులు కనపడకుండా చేతులు కూడా మునిగిపోయే వరకు షర్ట్ వేసుకొని, ఇవన్నీ ఇవే సాధారణంగానే మనకు అవే గుర్తొస్తాయి. ఎందుకంటే సినిమాల్లో, బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో సైతం ఇలాగే ఈ సాతానుడు అంటే ఇలాగ ఉంటాడని చెప్పేసి ఊహించుకొని అలా తీసేసింటారు. సాధారణంగానే మనకు కూడా భూచేడు అనగానే వాడే గుర్తొస్తాడు, అవే గుర్తొస్తాయి మనకు కూడా, వేరే ఏం గుర్తురావు మనకు. కానీ బైబిల్ గ్రంథంలో మనం ఆలోచిస్తే
అట్లా బైబిల్ కింద పడేయాలి అట్లా. పట్టుకోండి అమ్మా. జాగ్రత్త వినండి. సాతానుడు బైబిల్ గ్రంథంలో రాయబడింది. దేవుడు ఏమంటున్నాడంటే మనము సాతాన్ని అంత భయంకరంగా ఊహించుకోవాల్సిన అవసరం లేదు. సాతాను చాలా భయంకరమైన వాడు, సాతానుడికి చాలా శక్తి ఉంది, సాతానుడు చాలా బలవంతుడు, సాతానుడు ఏమైనా చేయగలడు అన్నటువంటి ఆ ఊహల్లోకి మనం పోవాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే సమాధానకర్త యొక్క దేవుడు సాతానును మీ పాదముల క్రింద చెదగదొక్కించును అని రాయబడింది. మామూలు తొక్కించడం కాదు, చెదగదొక్కించును అని రాయబడింది. దేవుడు సమాధానకర్త యొక్క దేవుడు, నీవు నేను మనం ఆరాధిస్తున్న దేవుడు మరి ఈ యొక్క మనుషులందరినీ కూడా పాపంలోనికి శాపంలోనికి నెట్టేటువంటి ఆ యొక్క సాతానును మన పాదముల కింద చెదగదొక్కించాలని ఆయన కోరుకునేటువంటి దేవుడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అందుకే వాక్యంలో రాయబడింది, యాకోబు గ్రంథంలో యాకోబు పత్రికలో రాయబడింది, అపవాదిని ఎదిరించుడి వాడు మీ యొద్ద నుంచి పారిపోవును అని రాయబడింది. అంటే అపవాదిని ఎదిరిస్తే, అపవాదిని గద్దిస్తే, అపవాదిని మనము గట్టిగా గద్దిస్తే వాడు మన యొద్ద నుంచి పారిపోయేటువంటి స్థితిలో ఉన్నాడు అపవాది. హల్లెలూయా. కానీ అపవాది అంటే మనకు భయం, సాతానుడు అంటే మనకు భయం, సాతానుడు అంటే మనకు భయం. కానీ వాక్యంలో రాయబడిన విధంగా మనం చూసుకుంటే నిశ్చయంగా, ఎందుకంటే దేవుడు మరి సాతానును మన పాదముల కింద చిరగదొక్కించడానికే ఆయన మరి చిరగదొక్కించబడిన రాయబడింది. ఈరోజు మనము సాతాను యొక్క బలం ఏంటి, సాతాను మనుషుల్ని ఎలా బలహీనపరుస్తాడు, సాతాను అపవాది చేసే క్రియలు కార్యాలు, హల్లెలూయా, మనం గ్రహించాలి, తెలుసుకోవాలి. మనలో ఒకవేళ ఏదైనా అనారోగ్యం ఉందంటూ అనారోగ్యానికి కారణాలు ఏంటి, కొన్ని సిమ్టమ్స్ మనం తెలుసుకుంటాం. మనం ఈ సిమ్టమ్స్ ఉంటే ఈ ఫలానా వ్యాధి ఫలానా రోగము, ఒకవేళ సాతాను యొక్క సిమ్టమ్స్ కూడా మనలో ఉంటేనా నిజంగా వాడిని మనం తరిమి తరిమి కొట్టాల్సిందే. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏం మమాడ పడాల్సిన అవసరం లేదు. వాడేం మన గెస్ట్ కాదు, వాడు మన ఇంట్లో చైర్ వేసి కూర్చోబెట్టి నువ్వు ఉండు ఇక్కడే ఉండు అని చెప్పడం, వాడికి చైర్ వేస్తే ఉంటాడు ఖచ్చితంగా. ఎందుకంటే వాక్యంలో రాయబడింది అపవాదికి చోటీయకుడి అంటే వాడు చోటిస్తేనే వాడు ఉండేవాడు. యేసు ప్రభు ఎట్లాగనో ఇదిగో నేను తలుపు ఎద్ద తడుతున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను మీ ఇంటిలోనికి వస్తానని యేసు ప్రభు ఎట్లాగైతే అంటున్నాడు, అపవాదికి కూడా నీవు అపవాదికి నీ ఇంట్లో చోటిస్తే గిన, అపవాదికి నీ ఇంట్లో సింహాసనం వేసి కూర్చోబెడితే వాడు తిష్ట వేసి కూర్చుంటాడు వాడు. హల్లెలూయా. వాడికి ద్వారాలు చేసామనుకో అపవాది నా ఇంట్లోనికి ఎల్లప్పుడూ రావచ్చు పోవచ్చు, వాడి ఇష్టమని వాడికి వెల్కమ్ పలికామనుకో వాడు వస్తాడు. అపవాది ఒక చోటు ఏర్పాటు చేసుకొని ఆ చోట్లో కూర్చొని ఇంటిలో ఉండే వారందరినీ కూడా అందరి మీద డామినేట్ చేస్తాడు అపవాది. అందుకే అపవాదికి చోటీయకుడి, అపవాదికి చోటు ఇవ్వకు. దేవుడు ఎలాగైతే సర్వాంతర్యామై ఉన్నాడో అన్ని చోట్లకు వెళ్ళగలడో దేవుడు, సాతానుడు కూడా వెళ్ళగలడు. హల్లెలూయా. ఆదాము అవ్వలతో దేవుడు ఆ మాట చెప్పినప్పుడు సాతానుడు కూడా విన్నాడు. అందుకే ఇది నిజమా? హల్లెలూయా. ఇప్పుడు వాక్యం చెబుతూ ఉంటే మనతో పాటు వాడు కూడా వింటా ఉంటాడు. ఎవడు? సాతానుడు. మనతో పాటు వాడు కూడా వింటా ఉంటాడు. వాడికి అన్నీ తెలుసు, వాడికి తెలియంది ఏమీ లేదు. ఒకసారి దయ్యాన్ని వెళ్ళగొట్టాలని కొంతమంది పోయారంట. పోతే వాళ్ళ దయ్యం అంటా ఉంది, అసలు నాకు యేసు ప్రభు తెలుసు, నాకు పౌలు తెలుసు, నువ్వెవడివి అన్నది. అంటే యేసు ప్రభు తెలుసు, ఒకవేళ ఆయన పో అంటే మేము లోపడతాము, పోవలసిందే. యేసు ప్రభు కాబట్టి, ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి, ఆయన దేవుడు కాబట్టి, ఆయన దేవుడై ఉన్నాడు కాబట్టి దయ్యాలను వెళ్ళగొడితే దయ్యమా వెళ్ళిపో అంటే అయినా మేము వెళ్ళిపోవాల్సిందే. దేవుని యొక్క సేవకుడు అపోస్తలుడు పౌలు గారు ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నాడు కాబట్టి ఆయన ఒకవేళ యేసు నామములో దయ్యమా వెళ్ళిపో అంటే వెళ్ళిపోవలసిందే. నువ్వెవడరా నువ్వు? మారుమనసు లేకుండా, పాపక్షమాపణ లేకుండా, ఏమి లేకుండా వర్నే వచ్చి యేసు నామములో దయ్యమా వెళ్ళిపో అంటే ఎట్లా పోతాను నేను?
నాకు యేసు తెలుసు, నాకు పౌలు తెలుసు, అసలు నువ్వెవడు నువ్వు అంటే దయ్యానికి అన్నీ తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. మనం చర్చిలో ఎలాగున్నామో తెలుసు, మనం ఇంట్లో ఎలా ఉన్నామో తెలుసు, మన బంధువుల దగ్గర ఎలా ఉన్నామో తెలుసు, అన్నీ తెలుసు వాడికి, అన్నీ తెలుసు. యేసు ప్రభు దేవుడి గురించి ఎవరంటారంట? ఎవరు చెప్పండి? దావీదు అంటున్నాడు, ప్రభువా నేను పండుకొని లేచుట, నడుచుట, కూర్చునుట అన్నీ నీకు సాతానుకు కూడా తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దగ్గర దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? దేవుడు సాతాను అడుగుతున్నాడు, ఏం అపవాది ఏంటి సంగతులు అంటే, ఈయన ఎక్కడి నుంచి వస్తున్నావంటే, భూమి మీద నేను అటు ఇటు తిరిగి వస్తున్నాను అంటే, ఈయన మరి నా భక్తులైన యోబు సంగతి చూసినావంటే, ఈయన తెలుసు, నాకెందుకు తెలియదు, ఊరకనే దీవించావా, ఆయన ఊరకనే ఆరాధిస్తున్నాడా నిన్ను, ఆయన నిన్నేమన్నా ఊరకనే ఆరాధిస్తున్నాడా, ఆయనకు ఆయన కలిగిన దానికి అంతటికి నీవు కంచె వేసితేవి గనక, ఆయనకు సమృద్ధిగా నీవు గనక ఆయనకు కంచె వేసితేవి గనక నిన్ను ఎల్లప్పుడూ స్తోత్రం హల్లెలూయా స్తుతులు అంటూ పాడుతూ నిన్ను కీర్తిస్తూ ఆరాధిస్తూ నీవే నా దేవుడు అంటున్నాడు. అంటే యోబు దేవుని ద్వారా దీవించబడ్డాడని, యోబు సమస్తానికి, తన యొక్క ఆస్తులకు, తన కుటుంబానికి, తన బిడ్డలకు అన్ని దేవుడు కంచె వేశాడన్న విషయము ఎవరికి తెలుసు అంట? సాతానుకు తెలుసు, అపవాదికి తెలుసు. హల్లెలూయా. మనుషులకి తెలియదు, మనుషులకి ఎవరికి తెలియదు. దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క కృప ఉన్నదనే విషయము మనుషుల కంటే ఎక్కువగా సాతానుకు తెలుసు. అంటే నీవు అతనికి కలిగిన చుట్టూ అంతటికీ కూడా నీవు కంచె వేసితివి. ఆ కంచె దాటుకొని లోపలికి వెళ్ళలేడు కాబట్టి సాతానుడు మరి తెలుసు, నాకు యోబు నాకు తెలుసు, నేను వెళ్ళలేని పరిస్థితి కాబట్టి వదిలిపెట్టిన అంటున్నాడు. హల్లెలూయా. అందుకే సాతాను యొక్క లక్షణం ఏంటంటే, బాగా జాగ్రత్త వినండి, వాడు మొట్టమొదటిగా వాడు ఏం చెప్పండి? అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. రెండవది, సాతానుని మనము గొప్పగా చూడవలసిన అవసరం లేదు. సాతాను అనగానే భయపడవలసిన అవసరం లేదు. సాతానుగానే ఓయమ్మో సాతానుడా అన్నటువంటి భయము ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు సమాధానకర్త దేవుడు సాతానును శీఘ్రముగా ఖచ్చితంగా మన పాదముల క్రింద ఆయన చిలగదొక్కించాలనుకుంటున్నాడు. మనము దేవునికి లోబడి ఉండి గద్దిస్తే వాడు పారిపోయేవాడుగా ఉన్నాడు. ఎవరు? నువ్వు సాతానుకు లోబడి వారికి సింహాసనం వేస్తే వాడు కూర్చునేవాడుగా ఉన్నాడు. నువ్వు దేవునికి లోబడి గద్దిస్తే వాడు పారిపోయేవాడుగా ఉన్నాడు. అంటే సాతాను ఇంట్లో ఉన్నిస్తావా, తరిమి కొడతావా, నీ ఇష్టం అది. హల్లెలూయా. జాగ్రత్త వినండి, వాడిని ఇంట్లో పెట్టుకుంటావా, నెత్తిని పెట్టుకుంటావా, లేకపోతే వాడు నీ ఇంటిలో కాంపౌండ్లో కాదు, నీ ఇంటి దరిదాపుల్లో లేకుండా వాడిని తరిమి కొడతావా, అది నీ చాయిస్, అది యువర్ చాయిస్, మన చాయిస్ అది. హల్లెలూయా. మన చాయిస్ అది. మన ఇంట్లో ఉండేటువంటి టీవీలో లోక సంబంధమైనటువంటి సినిమాలు అవి ఇవన్నీ పెట్టుకుంటా ఉంటే, చూస్తూ ఉంటే వాడు కూడా వచ్చేస్తాడు. లోక సంబంధమైన మాటలన్నీ మాట్లాడుతూ ఉంటే, నాకు సంబంధించిన మాటలే మాట్లాడుతున్నారు వీళ్ళు, నా మాటలే మాట్లాడుతున్నారు, నా విషయాలు మాట్లాడుకుంటారు వీళ్ళు. పదాంపా నేను వచ్చా వేడవుదాము. అవునా కాదా? వాడికి ఇష్టమే. ఇప్పుడు స్తోత్రం చెబితే, వందనాలు చెప్తే, హల్లెలూయా ఆరాధన చేస్తూ ఉంటే వాడు అక్కడ ఉండలేడు. ఎక్కడ ఉండలేడు? ఆ స్థలంలో ఉండలేడు, ఆ స్థానంలో ఉండలేడు. అందుకే రక్షింపబడిన వారి గృహాల్లో ప్రతిరోజు కూడా రక్షణ సునాద గీతములు పాడాలంట. ఎందుకంటే ఆ ఇంటిలో సాతానుడు రాకుండా ఉండడానికి. హల్లెలూయా. సాతాను రాకుండా ఉండడానికి అనే కాదు, రక్షింపబడినందుకు కృతజ్ఞతగా మనం ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని నామాన్ని గణపరిచేవారుగా మనం ఉండాలి. ఆయన మరి ఆ రక్షణ సునాద గీతాలను మనము మన ఇంట్లో పాడుతూ దేవుని కీర్తిస్తూ గణపరుస్తూ ఉండాలి. అందుకే యోబు ప్రతిరోజు కూడా తన కుమారులు కుమార్తెల ఇళ్ళలో ప్రతిరోజు కూడా ఆయన దేవుని స్తుతిస్తూ బలి అర్పిస్తూ దేవుని ఆరాధిస్తూ దేవుని గణపరిచేవాడుగా ఉన్నాడు. అందుకే సాతానుడు ఆ ఇంట్లోనికి ప్రవేశించడానికి ఉంది. అదే దానికి భిన్నంగా ఉన్నాయనుకోండి, దానికి భిన్నమైన పరిస్థితులు ఉన్నాయనుకోండి, మన పాటలు లేదు, స్తుతి లేదు, ప్రార్థన లేదు, దేవుని యొక్క సన్నిధి లేదు, దేవునికి కృతజ్ఞతలు చెల్లించట్లేదు, ఏమి లేదనుకోండి, వాడు హ్యాపీగా రెడ్ కార్పెట్ పరిచినట్లుగా వాడు మన ఇంట్లోనికి వచ్చేస్తాడు. ఎవరు? సాతానుడు. అపవాదికి చోటీకుడి అని రాయబడింది.
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వాడు ఎలాంటి వాడంట, వాడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుతా ఉన్నాడు. చదవండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి ఒకసారి. 5వ అధ్యాయము 8వ వచనము. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. చాలు. వాడు ఎట్లా అంట, నేను ఇందాక చెప్పాను, అపవాదిని మనము హైలైట్ చేయకూడదు, అపవాదిని చాలా గొప్పగా ఊహించుకోకూడదు, అపవాదిని వాడు చాలా బలవంతుడని. ఎందుకంటే సింహముతో అక్కడ పోలుస్తున్నారు. అక్కడ అపవాది అంటేనే మనం ఏదో భయపడిపోకూడదు, అలా ఊహించుకోవాల్సిన అవసరం లేదు మనం. ఎందుకంటే అక్కడ సింహము వలే అని రాయబడింది. హల్లెలూయా. ఎవరైనా అరుస్తా అంటే ఏదైనా కుక్కలాగా అరుస్తున్నావు అంటాం, అన్నమాట కుక్క అయిపోతాడా? గాడిదలాగా అరుస్తున్నావే అంటే గాడిద అయిపోతాడా? గాడిదలాగా కుక్కలాగా అంటూ ఉంటాం. తింటా ఉంటే ఏంది పందిలాగా తింటా అంటాం అంటారు కొంతమంది. అయిపోయినట్లు, పంది అయిపోయినట్లా కాదు. అట్లాగే ఇక్కడ సింహము వలే అని రాయబడింది, కానీ సింహము కాదు. మన యేసుక్రీస్తు ప్రభుల వారే నిజమైనటువంటి యూదా గోత్రపు సింహమైన, హల్లెలూయా, యూదా గోత్రపు సింహమైనాడు ఆయన. కాబట్టి ఈ యొక్క అపవాది మొట్టమొదటి అబద్ధము ద్వారా మరణం వచ్చింది. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ మరణాన్ని నశింప చేయడానికి, ఆ మరణాన్ని జయించడానికి ఆయన రక్త మాంసములు కలిగిన వాడై ఈ లోకానికి, ఆయన రక్త మాంసముల ద్వారా ఈ లోకానికి వచ్చాడు. హెబ్రీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఆ మాట చక్కగా మనకు రాయబడి ఉంటుంది. చూడండి ఒకసారి. యేసు ప్రభు కేవలము మన పాపములు క్షమించడానికే కాదు, మన శాపాలు తీసివేయడానికే కాదు, మన రోగాలు తీసివేసి మన స్వస్థత ఇవ్వడానికే కాదు వచ్చిండేది. 14వ వచనం చదవండి అమ్మా. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గనవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియమైన వారులారా, దేవుడు అనంగానే మనము ఏం ఊహించుకోవాలంటే, దేవుడు అనంగానే ప్రియమైన వాళ్ళ యేసు ప్రభు ఫోటో ఆయన ఇలా పెట్టుకొని, ఆయన ఇలా ఉండి అలాంటి ఫోటోను ఊహించుకోకూడదు మనము. ఇందాక మిమ్మల్ని అడిగాను నేను, ఎలిఫెంట్ అనంగానే ఎలిఫెంట్కు మన మైండ్లోకి వస్తుంది, అవునా కాదా? మనం చూడని జంతువు కూడా, ఒకవేళ క్రొకడైల్ మీరు ప్రత్యక్షంగా చూడకపోయినా కూడా క్రొకడైల్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. దేవుడు అనంగానే మన మనస్సులోనికి హల్లెలూయా ఏమి రావాలంటే, ఆయన ఆత్మరూపుడైన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మరూపుడైన, ఆత్మై ఉన్నాడు ఆయన, ఆత్మ అయిన దేవుడు ఆయన. అందుకే మన 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 భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది ఋషులు వారు కాదు, కాదు, వాళ్ళు దేవుడు శబ్దమై ఉన్నాడు. జాగ్రత్త వినండి, దేవుడు శబ్దమై ఉన్నాడు అని చెప్పేసి అనేక మంది ఋషులు ప్రేమైన వారులారా గమనించండి, ఓం ఓం చెప్పేసి వారు తపస్సు చేస్తూ ఉండేవాళ్ళు. ఆయన శబ్దమై ఉన్నాడు. ఓంకారనాథుడు మా దేవుడు, దేవుడు ఓంకారనాథుడు అని చెప్పేసి ఆ ఓం అనే శబ్దంతో దేవుని స్తుతించేవారు, దేవుని యొక్క ప్రసన్నత కొరకు వారు అలా పలికేవారుగా ఉన్నారు. ఏ రూపాన్ని కూడా పెట్టుకునే వాళ్ళు కాదు. నీలాంటి నాలాంటి మనలాంటి వాళ్ళు దేవుడు ఒక్కడే అంటే ఖండిస్తారు. అదే కాషాయ వస్త్రాలు వేసుకున్న వాళ్ళు చాలా మంది చెప్తున్నారు, ఇప్పుడు చాలా మంది ఒక్కడే. హల్లెలూయా. వాళ్ళు చెప్తే ఏమంటారు? కాషాయ వస్త్రాలు వేసుకునే వాళ్ళు, బొట్లు పెట్టుకున్న వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు, అయ్యా దేవుళ్ళు చాలా మంది కాదు, 33 కోట్ల మంది కాదు దేవుళ్ళు, దేవుడు ఒక్కడే.
దేవుడు ఒక్కడే అని వాళ్ళు పెద్ద పెద్ద స్టేజీల్లో చెప్తున్నారు. వాళ్ళు చెప్తే అందరూ విని చప్పట్లు కొడుతున్నారు. అదే మనం చెప్తే మనం ఏం చెప్తాము? ఆ ఒక్కడు ఎవరో చెప్తున్నాం మనం. మనం కూడా దేవుడు ఎవరు ఒక్కడే అని చెప్తున్నాము. కానీ ఆ ఒక్కడు యేసు ప్రభు అని చెప్తేనే కోపం వస్తుంది అందరికి. ఈసారి నేను ఎవరైనా దేవుడు ఒక్కడే అంటే ఆ ఒక్కడు ఎవడు చెప్పని అడుగుతాను నేను. అడిగితే హల్లెలూయా, ఒక్కడే అంటారు కదా, ఆ ఒక్కడు ఎవరు చెప్పయ్యా బాబు నాకు. నేను కూడా ఒక్కడే అని యేసు ప్రభువుని నమ్ముతున్నాను నేను. నువ్వు చెప్పి ఆ ఒక్కడు ఎవరు చెప్పండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు అంటే దేవుడు అనంగానే ఆయన ఆత్మరూపే ఉన్నాడు. ఆయన అన్ని చోట్ల ఉంటాడు. ఆయన శరీరధారిగా ఉంటే, శరీరంతో ఉంటే, ఇప్పుడు నేను శరీరంతో ఉన్నాను కాబట్టి నేను ఇక్కడ ఉండగలను, అనంతపురంలో ఉండలేను నేను. ఒకే టైంలో బెంగళూరులో ఉండలేను నేను. కారణం ఏంటంటే నేను శరీరంతో ఉన్నాను కాబట్టి ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాను నేను. అనంతపురం పోవాలంటే 2 గంటలు ప్రయాణం చేసి పోవాలి నేను. బెంగళూరు పోవాలంటే 4 గంటలు ప్రయాణం చేసి పోవాలి నేను. ఆత్మ అయిన దేవుడైతే హల్లెలూయా. మన పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు, అందుగలడు ఇందుగలడు ఎందెందైనను గలడు. మనుషులు ఉండగలరా? శరీరం ఉండగలదా? రక్త మాంసములు ఉండగలవా? ఉండలేవు. రెక్కలు కలిగిన పక్షి కూడా ఒక చోటు నుంచి ఇంకో చోటికి పోవాలంటే టైం పడుతుంది. కానీ ఆత్మదేవుడు అన్ని చోట్ల అన్ని సమయాల్లో ఉంటాడు ఆయన. హల్లెలూయా. అందుకే ఆయన దేవుడు అంటారు. అన్ని చోట్ల అన్ని సమయాల్లో. ఇప్పుడు మనం ఇక్కడ ఆరాధన చేస్తున్నాము, ఇంకా చాలా చోట్ల ఆరాధన చేస్తున్నారు. ప్రపంచమంతా ఆరాధన చేస్తూ ఉంది. ప్రపంచంలో అన్ని సంఘాల్లోనూ ఆరాధన చేస్తున్నారు. కొంతమంది ఇళ్లలో ఆరాధన చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది అండర్ గ్రౌండ్లో ఆరాధన చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది పొలాల్లో చేసే వాళ్ళు ఉంటారు. అక్కడ ఇక్కడ అన్ని చోట్ల కూడా ఒకే సమయంలో ఉండగలిగినటువంటి వ్యక్తి ఆయనే దేవుడు. ఆయనే ఆత్మదేవుడు. హల్లెలూయా. ఆత్మదేవుడైనటువంటి దేవుడు ఈ యొక్క హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో రాయబడిన ప్రకారము, మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు. మరణము యొక్క బలము గలవాడు ఎవరంట? అపవాది. మరణము యొక్క బలము గలవాడు అపవాది. జాగ్రత్త వినండి. అపవాదికి ఏ బలం ఉందంట? మరణము యొక్క బలము. దేవుడు మనల్ని జీవింపజేసేవాడైతే అపవాది మరణింపజేసేవాడు, అపవాది నశింపజేసేవాడు. అందుకే యేసు ప్రభు గురించి రాయబడిన మాట ఏంటంటే, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకములోనికి వచ్చెను అని రాయబడింది. దేవుని యొక్క పని వేరు, అపవాది యొక్క పని వేరు. అపవాది మరణాన్ని తీసుకొని వస్తే యేసు ప్రభు జీవాన్ని తీసుకొని వచ్చాడు. అందుకే బాగా జాగ్రత్త విందాం మనం. అపవాది యొక్క ఎన్నో వచనము? 15వ వచనం. అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మందికి డౌట్, చాలా మంది ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు, యేసు ప్రభు కన్యక ఎట్లా పుడతాడు అని. ఎందుకు పుడతాడంటే అపవాది యొక్క మరణమును నశింపజేయడానికి. అపవాది యొక్క ఆ యొక్క బలం ఏ బలమైతే ఉందో ఆ బలమును నశింపజేయాలంటే మరణము గెలిచి తిరిగి లేయాలి. కాబట్టి ఆత్మ అయిన దేవుడు, హల్లెలూయా, ఆత్మ అయిన దేవుడు రక్త మాంసములను కలిగిన వాడుగా ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మరియ గర్భంలో జన్మించి ఆయన పెరిగి పెద్దవాడయ్యి ఆయన అనేక అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసి అపవాది క్రియలను లయపరిచి అపవాదిని ఎదిరించి, ప్రియమైన వారులారా, ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి మృత్యుంజయుడై పునరుద్ధానుడై లేచాడు. ఆయన అనేక మందిని అపవాదిపై తాకాడు, చచ్చిపోయారు అందరూ. యేసు ప్రభువును కూడా తాకాడు, కానీ ఆయన మరణించి తిరిగి లేచాడు. ఆయన దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసు ప్రభు ఈజీగా చెప్తున్నాడు మనకు, దేవుని నమ్మిన మనకు, అపవాదిని మీ పాదాల కింద నేను అసలు మీరు గద్దించండి, వాడు వెళ్ళిపోతాడు వాడు. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము
11వ వచనం చదవండి అమ్మా. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచములను ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఏం రాయబడిందంట? అపవాదిని ఎదిరించడానికి దేవుడు మనకు సర్వాంగ కవచములను ఇస్తున్నాడు. ఆయన వాడు మన మీద అగ్ని బాణములను వేస్తాడంట. వాడు ఎవడంటమ్మా? ఏమో అగ్ని బాణాలు వేస్తే ఎట్ట సార్ తట్టుకుండేది? అగ్ని బాణాలు వేస్తాడంట వాడు రకరకాల బాణాలు వేస్తున్నాడు. ఇక్కడ అగ్ని బాణాల గురించి రాయబడింది. అందుకే వాడు అగ్ని బాణాలు వేస్తే ప్రేమైన వారులారా, ఆ అగ్ని బాణాలు మనల్ని తగలుకోకుండా విశ్వాసం అనే డాలు పెట్టుకోవాలంటే మనం ఆ అగ్ని బాణాలు మన మీద తగలుకోకుండా, మన కుటుంబం మీద రాకోకుండా, మన వ్యక్తిగత జీవితాల మీద పడుకోకుండా విశ్వాసం అనే డాలును మనం అడ్డం పెట్టుకోవాలంట. ఎప్పుడైతే మనలో విశ్వాసం అనేది లేకపోతే ఆ అపవాది వేసే అగ్ని బాణాలు మనల్ని కాల్చివేస్తాయి. హల్లెలూయా. అందుకే విశ్వాసంలో మనం ఖచ్చితంగా వర్ధిల్లాలి, విశ్వాసంలో ఎదగాలి. మనం ఎంతవరకు ఎదగాలంటే అపవాది యొక్క అగ్ని బాణములను ఆర్పివేయటకు ఆ యొక్క విశ్వాసం అనే డాలును పట్టుకునేంత వరకు, అయ్యో అగ్ని వస్తుంది, బాణాలు వస్తున్నాయి, అపవాది నా మీద దాడి చేస్తున్నాడు, పారిపోదాము అనేటువంటి పారిపోయే స్థితిలో కాకోకుండా విశ్వాసం అనే డాలును పెట్టుకొని ఎదురుగా నిలబడగలిగినటువంటి ధైర్యవంతులుగా ఉండాలని ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అపవాదనంగానే పెద్ద కూరలు పెట్టుకొని, పెద్ద తెల్ల డ్రెస్ వేసుకొని, కాళ్ళు ఎనికి పెట్టుకొని, హల్లెలూయా వాడు అనుకుంటా, లేదా కూరలు పెట్టుకొని వాడు వికారమైనటువంటి దాంట్లో ఉండే విధంగా వస్తాడా? అట్లా ఉంటే ఈజీగా మనం కనుక్కుంటాం అన్ని. వాడు అట్లా రాడు, అట్లా వస్తాడా వాడు? అట్లా వస్తే ఇంకేముంది? అట్లా రాడు వాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినాము, ఎవరి దగ్గరికైనా కానీ వచ్చేటప్పుడు ఎంత చక్కగా అసలు యేసు ప్రభు, పేతురు, శిష్యులంతా ఉంటే ఎంత బాగా, ఎంత చక్కగా పేతురు దగ్గరికి వచ్చినాడు. ఎవరు? అపవాది. పేతురు దగ్గరకు వచ్చి మాట్లాడదు, ప్రభువా అసలు నీకు ఈ మరణమే దూరం అయిపోను గాక. వెనక నుంచి చెప్తాడు. ఎవరు వెనక నుంచి? పేతురు వెనక నుంచి మాట్లాడుతున్నాడు. అంత వికారంగా ఉంటే శిష్యులు కనుక్కోలేరా? మనం చూసే సినిమాల్లోనూ టీవీలో చూసేటువంటి సాతాను కాదు, వాడి రూపం అసలు కానే కాదు. వాడు చాలా మాయగాడాడు. వాడు ఎలా వస్తాడో తెలియదు మనకు. వాడు తలంపులు మనలోనికి ఆ తలంపులు ఇచ్చి, అందుకే దేనిని గురించి మనము చింత చేయకూడదు అని రాయబడింది. ఒకవేళ చింత చేసామనుకో మనము ఖచ్చితంగా వాడు వెంటనే వాడు చెంత ఉంటాడు. మనం చింత చేస్తే వాడు చెంత ఉంటాడు. ఇంకెందుకు నీకు ఈ బ్రతుకు, ఇంకెందుకు నీకు ఈ జీవితం, సర్వము కోల్పోయిన తర్వాత ఎందుకు బతుకుతావు నువ్వు, పోయి సావుపో, ఏదో ఒకటి చూసుకోపో, ఇదిగో అని చెప్పేసి వాడు మన తలంపులకు చెడ్డ ఆలోచనలు ఇచ్చి, చెడ్డ తలంపులు ఇచ్చి మనిషిని, ఎందుకంటే వాడు ఉండు స్థలానికి తీసుకెళ్లాలని వాని ప్రయత్నం. దేవుడు నరకాన్ని మన కొరకు, ఆ మనుషుల కొరకు దేవుడు సృష్టించలేదు. అవిధేయతతో పైనుంచి పడదోయబడినటువంటి ఆ దేవదూతల కొరకు నరకాన్ని సృష్టిస్తే, ఆ సాతానుడు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి మనుషులందరినీ కూడా ఆ స్థలానికి తీసుకెళ్లాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ గాక. అందుకే అపవాది యొక్క బలము, యేసు ప్రభు ఏం చేశాడంట? ఆ అపవాది యొక్క బలం ఏంటి? మరణమే, మరణాన్ని తీసుకురావడమే. ఆ మరణం యొక్క బలం మరణ ముళ్ళును ఏం చేశాడంట? విరిచివేశాడు. ఇంక వాడు ఏం చేయలేడు ఇంకా. ఎందుకంటే కూడా యేసు రక్తంలో కడగబడ్డాం కనుక, ఒకవేళ మనం మరణించినా కూడా ఆయన రెండవ రాకడ వచ్చినప్పుడు మరణించిన వారు లేతురు. యేసు ప్రభు ఎలాగైతే మూడవ దినమున లేచాడో, మనము కూడా ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనము మరి ఆయన యొక్క మరి పరలోకం నుంచి దేవదూత మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆ బూర ఊదినప్పుడు, ఆ బూర శబ్దం విన్న తర్వాత వెంటనే మరి నిద్రించిన వారు, అంటే మరి మరణించిన వారు మొట్టమొదటిగా వారు లేతురంట. ఆ మీదట సజీవులమైన మనము ఆ యొక్క
మధ్యాకాశం చేరుకుంటామంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి సాతానుడు ఏం చేసేకి వస్తాడంట? మనల్ని మనకు అబద్ధాలు చెప్పి మోసం చేసి ఏదో విధంగా దేవుని యొక్క ఏర్పాట్లోంచి మనల్ని తప్పించడానికి వాడు వచ్చేవాడుగా ఉన్నాడు. యేసు ప్రభు గురించి ఒక మాట చదివి ముందుకు వెళ్దాం మనం. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయము 38వ వచనం చదవండి అమ్మా. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినదే, దేవుడు ఆయనకు తోడై ఉండెను గనక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ అపవాది క్రియలు కార్యాలు ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట. అపవాది ఏమేమి చేస్తాడు, అపవాది ఏ ఏ రోగాలు తీసుకొస్తాడు, అపవాది మనుషుల్ని ఎలాంటి పాపంలోనికి నడిపిస్తాడు, అపవాది మనుషుల్ని ఎలా మరి దేవుని యొక్క ఏర్పాట్ల నుంచి తప్పించే విధంగా చేస్తాడు అన్న విషయాలు చాలా ఉన్నాయి. అయితే ఈరోజు మనము 4 విషయాలు నేర్చుకుందాం మనం. మొట్టమొదటిగా మరి అపవాది ఎలాంటి వాడు చెప్పండి? అబద్ధికుడు, అబద్ధమునకు కాబట్టి ఒకవేళ నేను చెప్తున్నా, బాగా జాగ్రత్త వినండి, నేను ముగిస్తున్నాను. నేను ఒకవేళ మనము కూడా ప్రతిదానికి అబద్ధాలు చెప్తా ఉన్నాం అనుకో, ప్రతిదానికి అబద్ధాలు చెప్తూనే ఉన్నాం అనుకో, నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తూనే అనుకో, మనము సాతాను ఏజెంట్లు అయిపోతాం. మనం ఏమైపోతాము? ఆ స్వభావం మనలోనికి వచ్చేస్తుంది. అందుకే క్రైస్తవుడు, ప్రభువును నమ్మిన వ్యక్తి, మన మాట ఎలా ఉండాలంట? ఉప్పు వేసినట్లుండాలా? అవునంటే అవును, కాదంటే కాదు. అది నష్టమైనా పర్వాలేదు. అవునంటే అవును, కాదంటే కాదు. అంతేగాని అంతకు మించి మనం మాట్లాడకూడదు. అంతకు మించి మాట్లాడిండేది అపవాది నుంచి వచ్చిండేది. అయితే అవుతుంది, లేకపోతే లేదు. అవునో కాదో ఏదో ఒకటి చెప్పాలంతే, అంతేగాని కన్ఫ్యూజన్లో పెట్టకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఒకవేళ మనం ప్రతిదానికి అబద్ధానికి అలవాటు పడుతున్నామనుకో, వాడు ఒకేసారి మింగేయడు. అపవాది ఒకేసారి మింగివేయడు, ఒకేసారి నలిపేయడు. వాడు మెల్లమెల్లగా 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 మెల్లమెల్లగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారిగా వాడు అందరినీ మొత్తం తన వశంలో చేర్చుకోవాలంటే ఈజీ చేసుకోవచ్చు, కానీ అట్లా చేయడు. అందుకే అబద్ధానికి అలవాటు పడి ఉంటే, ఒకవేళ ప్రభువా నన్ను క్షమించు తండ్రి అని ప్రభు దగ్గర మనం క్షమాపణ కోరాలి. హల్లెలూయా. అబద్ధము చెప్పకుండా నాకు నూతనమైన మనస్సు దయచేయ ప్రభువా. అది సేవకుడికి కావచ్చు, ఇంట్లో పేరెంట్స్కి కావచ్చు, స్నేహితులకు కావచ్చు, పక్కన వాళ్ళకి కావచ్చు, ఎవరికైనా కానీ ప్రభు ఈ అబద్ధం చెప్పేటువంటి అలవాటు నా నుంచి తీసివేసి ప్రభువా నాకు నూతనమైన మనస్సు ప్రభువా అని మనం ప్రభుని అడగాలి. ఎందుకంటే అబద్ధానికి అలవాటు అలాగే పడ్డామనుకోండి, ఏమైపోతాం? మనము సాతానుకు ఏజెంట్లు అయిపోతాం. ఎవరు సంతోషిస్తారు చెప్పండి? ఎవరు సంతోషిస్తాడు? మీ మీ బాగా జాగ్రత్త వినండి. ఆ మాట అంటున్నందుకు మీరేం బాధపడద్దండి. మన మాజీ తండ్రి ఎవరు చెప్పండి? సాతానుడు. మనందరి మాజీ తండ్రి ఎవరంట? సాతానుడు. మన మాజీ తండ్రి అందరికీ కూడా వాడే తండ్రి, అపవాది. అందుకే ఆ వాక్యంలో రాయబడింది, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో, మీ తండ్రి అయిన అపవాది యొక్క కోరికను నెరవేర్చుకొనుటకు. ఆ మాట చక్కగా రాయబడింది. యేసు ప్రభు ఆ మాట చెప్తున్నాడు, వాళ్ళతో చెప్తున్నాడు యోహాను సువార్తలో 8వ అధ్యాయము. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలను నెరవేర్చుకోరుచున్నారు. హల్లెలూయా. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏం చేశారు? మనల్ని ఆయన తన స్వరక్తం ఇచ్చి, అమూల్యమైన రక్తం ఇచ్చి,
ఆ అపవాది యొక్క ఆ చేతుల్లో నుండి, ఆ అపవాది యొక్క హస్తాల్లో నుండి, ఆ అపవాది యొక్క మరి ఆ రాజ్యములో నుండి మనల్ని ఆయన తన యొక్క విలువైన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. కొనుక్కొని ఏమంటున్నాడంటే, ఇదిగో మీరు నాకు కుమారులై ఉన్నారు, నేను మీకు తండ్రినై ఉన్నాను అంటున్నాడు ప్రభు. ఇప్పుడు ఎవరంట మనము? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కుమారులము, దేవుని కుమార్తెలము. ఒకవేళ మనం ఇంకా అబద్ధాలు చెప్తున్నాం అనుకో, మన అపవాది యొక్క ఆలోచనలను నెరవేర్చేవారుగా ఉంటాం మనం. హల్లెలూయా. ప్రభు ఏమంటున్నాడంటే, ఆయన మనల్ని పరిశుద్ధపరిచి, ఆయన తన రక్తంలో కడిగి శుద్ధీకరించి, మనల్ని అభిషేకించి, ఆ అపవాదిని మన పాదముల కింద చితకదొక్కించాలనుకున్నాడు. ఆ అపవాది మనం గట్టిగా గద్దిస్తే పారిపోయేదాన్ని చూడాలనుకుంటున్నాడు మన తండ్రి. మన ప్రభు చూడాలనుకుంటున్నాడు. మనము వాడిని గద్దిస్తే వాడి పారిపోయేదాన్ని మన ప్రభు చూడాలనుకుంటున్నాడు. పారిపోతాడా? పారిపోడు? చెప్పండి, గట్టి చెప్పండి ఒకసారి. నిజంగానా? నిజంగానా? చాలా ఉన్నాయి. వాడు కలహాలు రేపేవాడు, వాడు వైరము పుట్టించేవాడు. వాడు ఎవరు? సాతానుడు. వాడు వైరం పుట్టించేవాడు. అసలు కొన్నిసార్లు సాతానుని దేవుడు కూడా వాడుకున్నాడు. సౌలు మీదకి దురాత్మను పంపించినది ఎవరు చెప్పండి? సౌలు మీదకి దురాత్మ, పాత నిబంధన గ్రంథంలో సౌలు మీదకి దురాత్మను పంపించినది ఎవరంట? అప్పుడప్పుడు అంటే దేవునికి వ్యతిరేకంగా చేసినప్పుడు. నెహెమ్యా గ్రంథంలో ఉన్నారు. నెహెమ్యా గ్రంథంలో ప్రేమైన వార్లరా 9వ అధ్యాయంలో ఉంది, రాయబడింది. అంటే వైరం పుట్టించడానికి దురాత్మ వచ్చి అక్కడ పని చేస్తే అయినా అక్కడ విభేదాలు పుడతాయి, వైరము గొడవైపోతుంది. అట్లాంటి వాటికి వాడు ఎవరు? సాతానుడు. కానీ మన దేవుడు సమాధానకర్తయగు దేవుడు. ఆయన మన దేవుడి యొక్క సన్నిధి ఎక్కడ ఉంటుందో, దేవుని యొక్క వాక్యం ఎక్కడ ఉంటుందో, ఆయన యొక్క ప్రభావం ఎక్కడుంటుందో అక్కడ సమాధానం ఉంటుంది. అందుకే మనము ప్రభువుని కోరుకోవాలి. అపవాదికి చోటు ఇవ్వకూడదు మన ఇళ్లలో, అపవాదికి చోటు ఇవ్వకూడదు మన మనస్సులో, అపవాదికి చోటు ఇవ్వకూడదు మన హృదయంలో. అపవాది మెల్లమెల్లగా వాడు అన్నింటినీ చూపిస్తూ ఉంటాడు. ఇప్పుడు పాపం ఎక్కడో లేదు, మన అరచేతిలోనే ఉంటుంది. మన సెల్ ఫోన్ నిండుకు పాపమే, ఏం పర్వాలేదు, చూడు అందరూ చూస్తూ ఉండలేదా? వాడు అనేది అలాగా, ఏం పర్వాలేదు. నాకు తెలిసినటువంటి ఒక కుటుంబం, నేను పేరు చెప్పును, వాళ్ళ ఇంట్లో వాళ్ళ చిన్న పిల్లోడు ఉన్నాడు, 2 years బాబు. నేను ఎప్పుడు పోయినా కూడా వాళ్ళ ఇంటికి పోతే ఆ 2 years బాబు ఏం చేస్తాడంటే సెల్ ఫోన్ చూస్తా అంటాడు. ఏడుపు లేదు, ఏడుపు లేదు, ఆకలి లేదు, అది కావాలి ఇది కావాలనేది లేదు, ఏది లేదు. ఆ మాయలో పడిపోయి చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎన్ని ఏళ్ళన్నా? 2 సంవత్సరాలు అంతే. మా వాడికి అది ఇచ్చి పడేస్తే వాడు ఊరికే ఉంటాడు. ఏది ఇచ్చి పడేస్తే అంతే, అది ఇచ్చి పడేస్తే వాడు ఊరికే ఉంటాడు. ఎంతకాలం ఊరికే ఉంటాడు? వాడు పెరిగి పెద్ద అయిన తర్వాత, ఇంకొద్ది పెద్ద అయిన తర్వాత ఇప్పుడేం బొమ్మలు చూస్తా ఉన్నాడు, ఇప్పుడేం బొమ్మలు చూస్తా ఉన్నాడు. రేపొద్దున ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత మీరే కదా ఇచ్చిండేది నాకు అంటాడు. మీరే ఇచ్చి మీరే అలవాటు చేసి ఇప్పుడు మీరే వద్దంటే ఎట్లాగా? చాలా మంది అపవాది తన యొక్క వైపుకు లాక్కోవడానికి ఎన్నెన్నో ప్రయత్నం. ఇదొకటే, జస్ట్ సెల్ ఫోన్ అనేది ఒక చిన్న ఆఫ్టర్ ఆల్, ఒక చిన్నదంతే. దానికంటే మించినవి చాలా ఉన్నాయి. దానికంటే మించినవి మత్తు పదార్థాలని, మందని, డ్రగ్స్ అని, రకరకాల మరి ప్రయత్నాలు వాడు చేస్తూనే ఒక్కటి కాదు, ధనమని, వ్యామోహమని, మోసమని, మరి వ్యభిచారమని, రకరకాల విధాలుగా మనుషుల ముందు అన్నింటినీ పెట్టి వాడు ఆకర్షించి ఎలాగైనా కానీ నేను దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్న వారిని నేను నా యొక్క రాజ్యంలోనికి తీసుకొని పోవాలని వాడి ప్రయత్నాలు వాడు చేస్తూనే ఉన్నాడు. కానీ నాలాంటి మనలాంటి వాళ్ళు అపవాదిని గద్దిస్తే వాడు పారిపోయే స్థితిలో ఉన్నాడు అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా.
అపవాది చేత బంధింపబడిన వారి కొరకు నేను మనం ప్రార్థన చేయాలి. ఏ కుటుంబంలో అయితే అపవాది చేత పీడింపబడుతున్నారో, అపవాది చేత ప్రేమైన వాళ్ళరా, అపవాది పడితే గిన వాళ్ళు ఊగుతూ ఊ, ఊ అనే అనరు వాళ్ళు. అట్లానే కొన్ని దయ్యాలు అట్లాంటివి. కొన్ని దయ్యాలు మాత్రం ఊగుతా ఉంటాయి, కొన్ని ఊగవు. ఊక్కోకుండా చాలా క్లాస్‌గా ఉంటాయి అవి. ఆ! ఊక్కోకుండా చాలా క్లాస్‌గా ఉంటాయి. చాలా మెయింటైన్ చేస్తాయి కొన్ని దయ్యాలు. చాలా క్లాస్‌గా ఉంటాయి దయ్యాలవి. ఆ! అందరూ ఊగుతారనుకోవద్దండి మీరు. ఊగితేనే దయ్యం లేకపోతే లేదనుకోవద్దండి. దానికంటే భయంకరమైన దయ్యాలుంటాయి. హల్లెలూయా! హల్లెలూయా! ఈనాడు పెద్ద పెద్ద చర్చిల్లో గొడవలండి. గొడవలు. అన్ని కోట్లు, ఇన్ని కోట్లు. సైతాను గదా అవన్నీ.